హాయ్ అండి, నేను మీ విజయ్ని. చూస్తున్నారుగా నేను చెప్పే ప్రతి విషయం ఎట్లా జరుగుతుందో. మహారాష్ట్ర కొండ చర్యలు ఇరిగిపడి గందరగోళమయ్యి కొండలు పిండవుతాయని చెప్తున్నాను. ప్రతి ఒక్క కొండ ఇరిగిపడి కొండ చర్యలు ఇరిగిపడి జన నష్టం జరుగుతుంది. రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు హెచ్చవుతాయని చెప్పి, హెచ్చు అంటే పెరుగుతాయని అర్థం. అవి జరుగుతున్నాయి, చూస్తున్నారుగా. వాయువుచే, జలముచే, అగ్నిచే, ఈ మూడుచే మనుషులు హతువులు అవుతారని చెప్పాను. అంటే ఫైర్ యాక్సిడెంటు, షాపులు కాలిపోవడము, ఆహార ధాన్యాలు తడిచిపోవడము, అదే వర్షం వల్ల జలము, అగ్ని వల్ల గ్యాస్ సిలిండర్లు పగలడము, ఏసీలు పేలడము, ఫ్రిడ్జులు కూడా పేలుతాయి, రైస్ కుక్కర్లు కూడా పేలుతాయి, ఫోన్లు పేలి కొంతమంది చనిపోతారు. అది కూడా చెప్తున్నాను. చిన్న పొరపాటండి, మొన్న పెట్టిన వీడియోలో తెలంగాణ నాధీనము అని చెప్పాను. ఓకేనా? ఇంకోటి 2 రోజుల క్రితం చెప్పిన దాంట్లో విమాన ప్రమాదం ఇంకొకటి ఉంది, ఇది తాత్కాలిక మాత్రమే అన్నాను. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. జస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే, టైం ఎంతండి చూడండి ఒకసారి, 9:27 సోమవారం ఈరోజు. ఈ టైంలో ఈ వీడియో ఎందుకు పెట్టారండి అంటే, ఖాళీ లేదు, యంత్రాలు రాస్తున్నాను, అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను ఒక 4 పెడతాను వీడియోలు, దాంతోపాటు 5వది కూడా మీకు ఆన్ ద స్పాట్ పెడతాను. అగ్నిచే, వాయువుచే, జలముచే. కానీ ఇవన్నీ ప్రమాదాలు అగ్ని వల్ల కొంచెము, జలం వల్ల ఎక్కువ. వాయువు ఏంటి? వాయువు ఏం జరిగిందంటే, విమానాలు గాల్లోనే కదా తిరుగుతాయి. మరి గాలి అంటే ఎవరు? వాయువు. వం వారుతం, మం మారుతం, మం మారుతి. ఓకేనా? అర్థమైంది కదా. చిన్న పొరపాటు, మొన్న నేము మెన్షన్ చేసేటప్పుడు నేను టైటిల్ పెడతాను కదా, తెలంగాణ నా ఆధీనం అని పెట్టాను. అది నేను కాదు పెట్టింది, మా పిల్లోడు చదవడంతో టైపింగ్ అయిపోయింది. అది వాయిస్ టైపింగ్. అది దాన్ని కొంచెం నేను పెట్టలేదు. దయచేసి నేను గబుక్కుని అప్లోడ్ కొట్టేసిన తర్వాత ఇంకా అది యాక్సెప్ట్ చేసేసుకుంటుంది. దానికి ఏమైనా తప్పుగా మీరు అనుకుంటే క్షమించండి. నేను వీడియోస్ పెడుతున్నాను, చూడండి. చూసి ఎక్కడైనా నిజం తెలుసుకోండి. ఇప్పుడు హైదరాబాదులో ఆహార ధాన్యాలు, ఇతర దేశాల సంగతి దేవుడు ఎరుగు, ఉన్న ధాన్యాలు తడిచిపోకుండా ఉండండి, చూడు. ఓకేనా? బియ్యం తడిచిపోతే ఏమొస్తుంది? అంతా పంట నష్టం పోతే ఏమొస్తుంది? ఆహార ధాన్యాలు రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగితే ఏం చేయాలి? ఇంట్లో వస్తువులు అమ్ముకోవాలి. కానీ ఎంత కష్టపడ్డా పిడికెడి ముద్ద కదా. ఇదే నేను చెప్తున్నా. 18 నిమిషాలు మీ జీవితంలో కేటాయిస్తే ఏ సమస్య లేదు. లేదా నన్ను నమ్మండి, లేదా మీ భగవంతుని మీరు నమ్ముకోండి, అంతే. తదాస్తు తథ్యం. ఇంకా చూడండి, జరగబోయే ఇంకా ప్రమాదకరంగా ఉంటాయి 2 నెలల్లో. ప్రతి విషయం చెప్తున్నాను, గమనించుకోండి. ఈ లైను అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను నమ్ముకున్న వాళ్ళు మాత్రం నేను కాపాడుతాను. కానీ మీరు చేసే పొరపాటు ఏంటంటే, పని జరిగిపోయిన తర్వాత మీరు కామెంట్ల రూపంలో కూడా మాకు ఈ పని జరిగింది అని చెప్పట్లేదు. అదే మీరు చేసే తప్పు. అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయను. నా అనుగ్రహం అనేది ఉండదు. మీ దైవానుగ్రహం కూడా మీ నుంచి ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడు. ఇది మాత్రం నిజం. ఓకేనా? బాయ్.